ఒక రోజులో మీరు ఎంతసేపు రీల్స్ చూస్తారో నేనైతే చూస్తానే ఉంటా. క్రిస్మస్ అనేసి నా ఫ్రెండ్ తిరుపతిలోని వివాహ భోజనం హోటల్లో పార్టీ ఇచ్చినాడు. ఆ వల్ల ఈ రోజు వాడికి ఎంత బిల్ అయింటదో ఒక్కసారి గెస్ చేసి కమెంట్ చేయండి. కుర్చీలో కూర్చోంగానే అరిటాక్ పెట్టినారా, నేనేం అడగకుండానే లడ్డు తెచ్చి పెట్టినారు. ఏం రా అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లడ్డుని కాంప్లిమెంటరీగా ఇస్తున్నారంట. ఇప్పుడు 2 ఏళ్ల ముందు వచ్చాడండి ఈ రెస్టారెంట్ కా, మళ్ళా ఇప్పుడే రావడం. మెనూలు అయితే అన్ని కొత్త కొత్త పేర్లే ఉన్నాయి. చేసా సింగారి కోడి కబాబ్ అంట. సరే అని చెప్పా ఇది ఒకటి తెప్పించుకుని తింటే, తిరుపతిలోని వివాహ భోజనం హోటల్ ఒక ప్రముఖ తెలుగు హీరోదండి. గెస్ చేయండి ఎవరిదా. చేపలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఇక్కడికి కానీ వెళ్ళారనుకోండి, ఒక్కసారి ఇదిగో ఈ తందూరి కొరమీను ఫుల్ ఫిష్ కానీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది. ఆ చేపనంతా తినేసాక బొబ్బిలి కోడి కబాబ్ ఒక ప్లేట్ చెప్పా, తినేస్తే వెజ్ మాత్రమే తినే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయాల్సిన స్టార్టర్స్ వచ్చేసా. ఇదిగో ఈ వెన్నపూస పన్నీర్ టిక్కా అండి, పొగలు పొగలు వచ్చేస్తుంది అట్లే. ఇదిగో ఈ పాలక్ రోలు, అలానే ఇదిగో వెజ్ లాలీపాప్ అండి, రెండు కూడా బాగానే ఉన్నాయి. దీంతో తెలిసిన గోల్కొండ కోడ్ అండి, చిప్సా దాని మధ్యలో చికెన్ ముక్క పెట్టా ఇస్తారా, కరుం కరుమని భలే ఉంటుందండి. ఒక్కసారి తిని చూడండి. పొలం గట్టు కోడి పొలం అంట, ముద్ద ఎత్తుకుంటా ఆ బ్యాంబూ చికెన్ ముక్కలు నంచుకొని తింటా ఉంటే ఉందండి సరిగ్గుందా. ఇస్తరాకు కోడి పొలంలోకి ఒక గ్రేవీ ఇచ్చారండి, దాన్ని బాగా కలుపుకొని ఒక ముద్ద తిన్నానా బాగా నచ్చేసిందా. 3 ముద్దల్లో మొత్తం ఊడ్చేసా. తిరుపతిలో ఏడెతికినా ఈ కుక్కర్ మాంసం పలావ్ కనపడదండి, ఈడ మాత్రమే దొరుకుతుంది. మాంసం పలావ్లోకి కోడి కూర కొంచెము మటన్ కూర కొంచెం వేసుకుని బాగా పురుగ్గా కలుపుకొని లేపాడు పడేస్తే, కూర ఎక్కువ కలుపుకున్నాను కదా కారం కారంగా భలే ఉన్నిందండి. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న 749 రూపాయలకి లంచ్ బఫెట్ ఏర్పాటు చేస్తున్నారండి. అడ్వాన్స్ బుకింగ్ కోసం స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోండి. రెస్టారెంట్ పైనే బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుందండి. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పార్కింగ్ కి కొదవే ఉండదు. దీని అడ్రస్ వచ్చేసి తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్ లో అండి. తిరుపతి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగానే ఉంటుందండి.